కడియం శ్రీహరి గారు, ఎంఏ మైసూరారెడ్డి గారు, గాడి వీరభద్రరావు గారు, నందమూరి కళ్యాణరామ్ గారు, నందమూరి తారక రత్న గారు, డివి మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు డివి మోహన్ రెడ్డి గారు, ఎంబీవీఎస్ మూర్తి గారు, జుమిగొండ రత్న పుష్పరాజు గారు, చింతకాల ఈనపాత్రుడు గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మెట్ల సత్యనారాయణరావు గారు, గోడకుంటి వెంకటేశ్వర గారు, అంబికా కృష్ణ గారు, సయ్యద్ యూసఫ్ గారు, సమంత కమణి గారు, కిమిడి కళా వెంకటరావు గారు, మహమ్మద్ అహ్మద్ షరీఫ్ గారు, గోరెట్ల బుచ్చే సోదరు గారు, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నరసిరెడ్డి గారు, సముద్రాల వేణుగోపాల్ గారు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, మోత్పల్లి నరసింహ గారు, పి చంద్రశేఖర్ గారు, నందమనేని రాజకుమార్ గారు, కొప్పు తారేశ్వరరెడ్డి గారు, టి శ్రీనివాస యాదవ్ గారు, రుమాండ రామచంద్రయ్య గారు, ఆర్కే రోజా గారు, చెరకు ముత్యంరెడ్డి గారు, సి సతీష్ కుమార్ గారు, మొదల లక్ష్మణ్ గారు, వర్ల రామయ్య గారు, రమేష్ రాథోడ్ గారు, కనకమేడ రవీంద్ర కుమార్ గారు, సిద్ధారామరావు గారు, తొండపు దశరథ్ నరసింహ గారు, మండ వెంకటేశ్వర గారు, గరగపాటి మోహన్ రావు గారు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, ఎన్ శివప్రసాద్ గారు, గద్దె బాబురావు గారు, వేం నరేందర్ రెడ్డి గారు, సిఎల్ వెంకట్రావు గారు, కొత్తపల్లి శ్రీహరిరాజు గారు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు బెజవాడ సత్యనారాయణ గారు, మొదపూడి బాబురాజు గారు, గొడ్డిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ఈళ్ళ బాలాజీ గారు, టి ప్రదీప్ రెడ్డి గారు, ప్రకాష్ నాయుడు గారు, వై నాగేశ్వరరావు గారు, సి నరేందర్ రెడ్డి గారు, ఎండి అక్బర్ గారు, కొల్లిపల్లి నీలకృష్ణ గారు, బి మహేశ్వర రెడ్డి గారు, సిహెచ్ రాజగోపాల్ రెడ్డి గారు, కర్ణాటక విద్యాధర సాగర్ గారు, మాధవాయి రామ్మోహన్ రెడ్డి గారు, విక్రమ్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గారు, చెట్టు లక్ష్మణరెడ్డి గారు, పూలిక శ్రీనివాస్ గారు, నడింపల్లి శ్రీనివాసరావు, కోకలేని సాంబశివరాజు గారు, నల్లూరు కిషోర్ గారు, పేరు హరిబాబు గారు, వేమల సతీష్ గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు, కోడిశెట్టి చంద్రశేఖర్ గారు, అరటికాయ భాస్కర్ ముదిరాజు గారు, చందా మాధవరెడ్డి గారు, సత్యం శ్రీనివాస్ గారు, ఎం దీపక్ రెడ్డి గారు, కె దినేష్ కుమార్ గారు, ఆర్ భోజిరెడ్డి గారు, పుట్టా కిషోర్ గారు, ఏగా మల్లేశం, జి వినోదరావు గారు, బోనపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా రాము గారు, బీకే బి ఓం ప్రకాష్ గారు, గారు, అడారి కిషోర్ గారు, మక్కాదేవి వరప్రసాద్ గారు, మంత్రి రాజగోపాల్ గారు, దినేష్ చౌదరి గారు, వేణుగోపాల్ యాదవ్ గారు, ఆ విధంగా తదితర పెద్దలందరినీ వేదిక మీదకి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ యువగర్జన జరిగే అవకాశం కల్పించడం గుంటూరు జిల్లా అదృష్టంగా, అదేవిధంగా ఈనాడు గుంటూరు జిల్లా అంటే మశాళానికంటే ఘాటైన గుంటూరు మిర్చి సాక్షిగా ఈ యువగర్జన జరగటం, యువగర్జన అంటే ఏంటో కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు ఈ రాష్ట్రం నుంచి భారతదేశానికి ఈ రాష్ట్రం నుంచి తరిమి వేయడానికి యువగర్జన ఒక వేదికగాను ఒక నాంది పలుకుతుందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 15 లక్షల మంది జన సంద్రంతో నిండిపోవడం, రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ ట్రాఫిక్ స్తంభించి సుమారు 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడం, ఆ విధంగా అన్న నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పై ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారిపై ముందు నిండా నింపుకునే అభిమానాన్ని యువతకు స్ఫూర్తి ప్రజాత జన హృదయ నేత ఖండ ఖండాంతరాల్లో నీరాజనాలు పలుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అండగా గుంటూరు జిల్లా నుంచి నందమూరి వారసులు రాజకీయ ప్రవేశం చేయటం ఈ జిల్లా అదృష్టంగా భావిస్తూ ఇదే ఉత్సాహంతో మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు పూర్తిగా అవినీతి అరాచకాలు చేస్తూ పేద ప్రజల జీవితాల్లో దుర్భరమైనటువంటి